So the best thing I like is the ventilation and the lighting that is here. So you don't have to actually turn on the lights and stuff during the day. Feels more airy when you have more light coming in. And there's a lot of smaller things that have been thought about, like the theater that you have and the laundry, the drying area, and all of that stuff. So I was actually walking through, visualizing, what you can do in each of these spaces. So it's good to see that all of those things have been thought about, and also the sitting area, the view that you have. It's actually very beautiful. చాలా బాగుంది. ఊహించిన దానికంటే చాలా బాగుంది. ఫారెన్లో ఎలా ఉందో, ఆస్ట్రేలియా, అమెరికాలో ఎలా ఉందో అలాగే ఉంది. అక్కడ చూసాం కాబట్టి ఇక్కడ మేము చూసేటప్పటికి ఆశ్చర్యపోయాం. నిజంగానే ఇంత దీంట్లో కట్టడం అందరూ హ్యాపీగా ఉండడానికి చాలా అనువుగా ఉంది. ఎక్కడికక్కడ బాత్రూమ్స్, ఎక్కడికక్కడ సౌకర్యాలు, పెద్దవాళ్ళు ఉన్నా, పిల్లలు ఉన్నా, ఎవ్వరున్నా సరే ఎంత హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. కుటుంబం పెద్దదైతే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుందండి. ఇది మేము అనుకోలేదు ఇంత బాగుంటుందని. మోడల్ హౌస్, స్టోర్ పైన 3 స్టోరీస్ బాగుంది. బెడ్రూమ్స్ కానీ, కిచెన్ కానీ, ఏదైనా అవుట్ సైడ్ కూడా బాగా చేశారు. ఇది చాలా సంతోషంగా ఉంది ఇల్లు చూడగానే. ఫస్ట్ ఏమో అనుకున్నాము, మోడల్ హౌస్ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. తీసుకున్నందుకు మాకు అందరికీ సంతోషంగా ఉంది. ఇక ముందుగా చూసిన వాళ్ళు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా అంటే నేమే నాకు బాగా నచ్చింది, విజయ కల్పక్షేత్ర అనేది. అంటే ఓల్డ్ నేమో అంటే ట్రెడిషనల్గా అనిపించింది. అదొకటి ఏమంటారు, చేయడం ప్లానింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. విల్లా ప్లానింగ్ కూడా చాలా డిఫరెంట్గా. మేము కూడా తీసుకున్నాం ఒక విల్లా, కానీ ఇది కొత్తగా అనిపిస్తుంది నాకు. వాళ్ళ ప్లాన్ కానీ అంటే ఈజీగా, అంటే పైన కానీ పైన వాళ్ళు చేసింది అంతా